హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఏ వ్లాగ్లో మీరు ఎప్పటిలో అడుగుతున్న ఒక వీడియో వచ్చేసి షూట్ అయితే వేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటంటే అక్షయ్ మీద ప్రాంక్ చేయండి అని అడుగుతారు కదా. సో ఒక చిన్న ప్రాంక్ అయితే వేస్తున్నా. అది వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పార్సల్ అయితే ఉంది మన దగ్గర. ఈ పార్సల్ ఏమున్నాయంటే మొత్తం బల్లులు అవుతున్నాయి, బల్లులు జల పురుగులు అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక బల్లె తీసుకొని పోతా, ఇట్లా చేతిలో పట్టుకొని అక్షయం చేయబట్టాలని చేయబడుతుంది కదా, చేతులు ఇది పెడతా, చూద్దాం ఎట్లా రియాక్షన్ వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడే గాయస్ ఇంటికి అయితే వచ్చిన. ఏమన్నా ఇంకా ఏ నేను గురించి ఒకటి తెచ్చిన. అది పెట్టు, చేయబట్టు, తినేటిదే, చేయబట్టు. భయపడి కాదు నేను చెప్తున్నా, భయపడి తెస్తాను నీకు. చేయబట్టు. వద్దా? సరే చేయబట్ట, తినేది. ఓ మర్చిపోయినా, జేబులో చేయగడుకొచ్చుకున్నా. చేయబట్టు, ఇస్తా. మంచిదే, మంచిదేనే, భయపడకు. నిజంగా మంచిదే. నేను నా చేత నేను నీకు అది భయపడ్డది తెస్తానా? పట్టే పట్టే రియాక్షన్ ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది. ఇక భయపడ్డావా? సారీ, భయపడేసరికి సారీ చెప్తున్నా. గాయం ఏర్పడతలేదు. నేను బలం దొరకబడుతున్నా. ఘోరంగా అంటే ఘోరంగా భయపడ్డది. పాత మన జాంబియాడు వచ్చేసి పంక్చర్ అయిన టైర్కు ఎంత గాలి చూస్తున్నాడు. మొత్తం సరే ఆంజయ్ పంక్చర్ అయింది. దీనికి ఏం కూర్చుందేమో అర్థమైతే లేదు. గాలి పెడుతున్నాం ఇక. ఫుల్ లీటర్ ఎక్కుతాయి కావచ్చు బాగా చెప్పన లేనట్టు అలా మొత్తమే. ఇది దింపుకుంటే పోతాం ఒకసారి. ఇంకా వేటప్పుడు గాలి వేసి ఎత్తున్నాను. ఏడా 40 ఉండాలి. కొంచెం అంతే. అయిపోయింది, ఇలా ఒడిసిందా? ఫస్ట్ స్టేషన్ వచ్చి దాన్ని పెట్టు.
జనరేటర్ తెచ్చి దానికి కనెక్షన్ ఇచ్చేసి అది స్టార్ట్ అవుతుంది ఎక్కువ గాలి. ఈయనే ఉంది కదా జనరేటర్, దానికే పెట్టు. ప్లగ్ ఆన్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ అని ఏం చేస్తున్నాం అంటే బయలు వేస్తున్నాం. చూద్దాం వాడు ఎట్లా భయపడతాడు. వాడు ఉత్తానే భయపడతాడు. ఏబిసి అంతా భయపడేవాడు. చూసిండు ఫోటో దించాను. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన స్టూడియో ముంగట చెట్లు పెట్టడానికి చాలా చెట్లు తీసుకొచ్చినాము. ఈ ఎండ కోసం అయితే సర్టిఫికేట్ పెట్టుకున్నాం. చెట్లు పెడితే సంవత్సరాలు మొత్తం పెరుగుతాయని ఆలోచనతోని చెట్లు పెడదామని డిసైడ్ అయినాం ఈరోజు. అందులో భాగంగా ఎరువు తీసుకురానికి డంప్ యార్డ్కి అయితే పోతున్నాం. పోయి ఒక సంఖ్య ఎరువు తీసుకొచ్చి అన్నిటిగా ఎరువు పోసుకుంటే చెట్లు అయితే పెడదాం. అన్ని చెట్లు పెడదాం. మామిడి చెట్లు, జామ చెట్లు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా నిమ్మ చెట్టు. మామిడి చెట్టు నెక్స్ట్ ఇయర్ కాస్తుందట. దానిమ్మ చెట్టు ఆల్రెడీ కాయ ఉంది అనుకోండి. మునక్కాయలు కూడా ఆల్రెడీ తెంపిడు వాడు. కూరనుకోవచ్చు. 3 దానిమ్మకాయ. ఆ చెట్టు కూడా వాడు తీయ ఉంటాయి. ఓ ఈసారి బాగానే అయ్యో కూతురున్నాయి కానీ కోతులకు ఏం దొరుకుతలేవు కదా ఈ పండ్లు. అవి కాదారం అయిపోయింది. ఈ షర్ట్ కూడా మేడ లేకుండా వేసి 2-3 ఉన్నాయి గంతే మా ఊళ్ళో. మేము మొన్న వచ్చినప్పుడు మొత్తం పైన దాకా ఎక్కినాము. అంటే ఒక్కడికి ఇట్లా మంచి మంచి దొరకలేదు. ఇప్పుడు కిందనే ఉన్నాయి. ఇక మంచి పెద్ద పెద్ద అయినాయి కింద. గిడిదికైనా ఇగో గిడ గిడ అట్లా తిను. ఇక అమ్మ జర్రుంటే చచ్చిపోరా. తింటున్నా తిను. మొత్తం మండే పట్టాడు ఇక కావాలి. చూడు అందది ఆ గడ్డ మొత్తం ఎక్కినా కానీ అందది. అరే నాకనే పిల్లరా స్లిప్పర్ స్టెప్స్ వీడియో చేసింది అట్లా గుంజనా వానికి కిందికి. సార్ కాలు కూడా బరాబర్ ఉంది. వాడు దత్తాడు. తీయగా పుల్లగా. అసలు ఈడికి ఎందుకు వచ్చినామా అంటే జింగల బాయ్ ఈయనే. జింగల బాయ్ కానీ ఈ షర్టు, జింగల బాయ్ కానీ డంప్ యార్డ్. అందు గురించే దేవులాడు దొరుకుతలేవు. కోతి కొండెంగా వీని పని వెనుకే ఉంది. ఏరు జేబులో పోసుకో వెనక సిరి తింటా. మంచిగా ఉన్నాడు అన్నం ముంగట. ఇట్లా పొడుగు ఉంటే అంతే. ఇంత పొట్టి ఉంటే గడ్డెక్తారు. కాయలు ఇస్తారు మంచి. బా ఎంత పెద్ద ఉన్నాయి. అబ్బా వేసిండ్రా గుంజుకునే లోపట్నే. ఒకటి నా పాడిపోతుంది. మంచిగా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. కనబడతలేవు చక్క. అరే 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 ఇంకొంచెం కిందికి అరే అబ్బా చేతికొస్తుంది. జేబు నిండింది. ఒక తినొద్దా షుగర్ రాదు. ఏం కాదు అవి. షుగర్ ఉన్న కూడా తింటారా? ఇదే మరి షుగర్ వస్తుంది. సెట్ ఎక్కుతుడు పైనకి రావు. మొన్న ఎక్కినా ఒక్కడుగుతుంది వాడికి. మెల్లగా అన్న అయితే సెట్ ఎక్కుతుంది గాయస్. తీయగుంది అన్న మీదకి ఒక 2-3 తెంపి అన్న.
ఈ పాపాత్మలతో ఎటువంటి టెన్షన్ లేకుండా నిశ్చింతగా పైన కూర్చొని తింటున్నాం. వాజా దిగురా తిట్టుకోలే ఏదిరా ఏదిరా అగో ఊరెక్క ఇమ్మో ఎక్కిన మొత్తం ఘోరంగా ఎక్కినా నేను అనే ఉందావు కనబడుతుడు ఏది ఇమ్మో గిడి దాకా ఎక్కినా గాడి దాకా మరి అమ్మో కనవలేక ఇలా కవర్ అవుతుంది రాదు మీ దాకా ఎక్కినాక చూసినాము. ఇగో ఏది ఏదిరా ఇలా అలా కనబడుతుందా రా? కానీ అయ్యం అదే మనకి ఎక్కుతా అనుకున్నా. ఎక్కితే ఆగమైపోవు దిగుతున్నారు రే. వచ్చా కొంచెం కనబడుతుంది మంచిగా తేనె తేనె కారుతుంది ఉంటుంది కాడు పెద్ద ఇట్లా తయారు ఎక్కువ కట్టెల మీద అదనేడు వాళ్ళు తినుడైతే అయిపోయింది. ఇప్పుడు ఎరువు కాడికి పోతున్నాం ఇక. డిజైన్ చూసిన ఆకలి నుంచి పాము అనుకున్నా. ఏది లైన్ గా దూరం కింద పాములు ఎక్కడ అనిపించింది. పెరుగుతుంది అంటే ఇప్పుడిప్పుడే పెడుతురు కదా సీమలు పెడుతురు వాళ్ళు. తర్వాత పాము వచ్చి ఉంటుంది అలా వెళ్తుంది. సీమలు పెడితే వస్తుంది కదా ఉండనీకి. మరి పాము ఎందుకుంటుంది? సీమకు ఒక చిన్న కెమెరా పెట్టి లోపలికి పంపించాలి. సీమలు అన్ని డిస్క్రైబ్ ఏదైతే కొన్ని వీడియోలు పెడతారు. ఎంట్రీకాయ కన్నా సీమ కన్నా కెమెరా పెట్టి లోపలికి పంపిస్తారు. లోపల వేరే సేపు అది రియల్ ఏమో అనిపిస్తుంది. లోపలికి ఒక డిస్క్రైబ్ నడుస్తూ ఉంటుంది. గుర్తొస్తుంది ఇలా గిట్టని కూడా అట్లుండదు. ఈడ ఎరువు మంచిగా ఉన్నది. అడుక్కి పోసే చెట్టు పెడితే ఖచ్చితంగా ఏనుకుంటుందని మా నమ్మకం. ఒకవేళ ఏనుకోలేదు అనుకోండి మనం అంతా వేసి వృధా అనిపిస్తుంది. చెట్టు కంపినట్టు అవుతుంది. అందు గురించి అంతే ఏంటి మన ఇళ్ళకి తెచ్చిన చెత్త. కోళ్ళ పని కాదు ఓట్లే కావచ్చు. నాదేనో వార్డులో ఉండరా? 8వ వార్డులో 8వ వార్డు. ఇది 10వ వార్డు. 8 11వ వార్డు 8 చూడు మీరెక్కడ 11వ వార్డులో వస్తుందట. 10 ఉన్నది 12 ఉన్నది 11 లేదు. ఇద్దరు లేదు. ఎక్స్పెరిమెంట్స్ టీమ్ రాగానే ఓటర్ ఐడీలకి ఇద్దరు దొరుకుతలేదు. ఇళ్ళకించి అని కొద్దిగా ఎరువు అయితే తీసుకున్నాము. అంత పర్ఫెక్ట్ కాలే కారా? పర్ఫెక్ట్ కాలే ఇంకా. ఏది గిచ్చున్నది మొత్తం ఏరేర్లు. సో ఇదైతే తీసుకోవతున్నాం. తీసుకొని మన చెట్లకి వేద్దామని. ఈరోజు ఒక చెట్టును అయితే ఒక చెట్టు 2 చెట్లు పెడుతున్నాం. ఏంటి అంటే ఒకటి మామిడి చెట్టు, ఒకటి చెర్రి చెట్టు. నేను పెడతా. ప్రతి చెట్టు అనుకుంటుంది. మొత్తం నాన్నగా ఎత్తేయద్దు. అంటే చెట్టు పెట్టినా అనుకో ఇట్లా లేస్తుంది. ఇట్లా ఎలుమ అవుతుంది. ఇట్లా హైట్ అయితే మొత్తం పళ్ళు ఉంటాయి. దానికి రేకులు అయితే అనుకోవచ్చు మనం. పళ్ళు ఉంటాయా? పళ్ళు ఉంటాయా? కట్టుకున్నా కానీ అక్కడ తెచ్చిన మనకు స్పేస్ ఉంటుంది. ఇక కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. అప్పుడు నైట్ పార్టీ వేసుకోవచ్చు. దానికి అదే కట్టుతుంది. అందరూ వచ్చి చుట్టూ సబ్స్క్రైబర్స్ తోటి ఇట్లా నాకేమంటే మంచిగా పడుతుంది. అందరు చెప్పి నేను పెట్టిన ప్రతి షర్ట్ అనుకుంటుంది పక్క 100%. అది ఉన్నదే పెరుగా నీకు. కొన్ని పాపప్ చేతులు ఉంటాయి. ఆకులు మాడిపోయినాయి. చెప్తే ఎండిపోతే నాకు కమలం లేదు. లోపల పెట్టిద్దామా కవర్?
కవర్ తీరి ఊరేకా ఏమి ఇచ్చుకోపోదు బ్లేడ్ తోడు పోయాలి కథం సెట్ అయిపోయినట్టే ఓ స్టేట్ బ్యాటరీ స్టేట్ గడ్ 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 సైడ్ కింద మట్టేరి చచ్చిపోవాలి ఆయన తెరవేసిపోయి నువ్వు అన్నావా అయినట్టు కాదు ఓకే అరే ఒక కొమ్మ గిడిదికి ఇటు తర్వాత పెద్ద కొమ్మనే పోతుంది అతను గ్యారేజ్ నుంచి వేక్ వెక్కి తెంపుకోవచ్చు మంచి మాట అది వేరుగానిస్తావా ఇప్పుడే మాడికాయల కాడి ఓడుతుంది కొత్త బోరు కొత్త సెట్టు కట్రా రోజు ఒక పసారా పడాలి వీళ్ళు అది రోజులు బస్సారు పడ్డారు. నెక్స్ట్ ఏం పెడుతున్నాం అంటే ఒక చెర్రీ షర్ట్ చెర్రీ 3 ఉన్నాయి ఒకటి పెడుతున్నాం. మొత్తం మా ఇంటికాడ ఒక షర్ట్ ఉండే సూపర్ అంటే సూపర్ ఉండేది కొట్టేసారు ఒక రౌండ్ షేప్లో ఉండే వీటిని కూడా అట్లా వేయాలి. వాటర్ ఎంత బాగా వాటర్ పడితే అంత మంచిగా లేస్తాయో అంత మంచిగా ఇట్లా ఇట్లా పచ్చ అయితే ఉరిగిపోతే పచ్చ అయితే అయితే ఒక సెట్ పడడానికి లైట్గా మొన్న వారం అవుతుంది చాలు చూడడానికి ఇట్లే ఉంది జింగిల్ పాప నచ్చట్లా దానికి వాటర్ పడ్డాయి అంటే అన్ని ఎగురు వెళ్తే ఇట్లా జిగ్గి అనుకుంటా సౌండ్ వస్తుందా మనం పెట్టుకోవాలి ఎగురుగా ఇప్పుడే వెళ్ళిందా వస్తాయిరా వాటర్ కావాలి వీటికి వాటర్ పట్టాలి పన్నెండింటికి వచ్చి పొచ్చాడ కూర్చున్నట్టు కూర్చుంటే కట్ట కలవాలి డబ్బాలు నీళ్ళు ఎవరు 12 ఎవరు మామిడికి అది వాడు ఇచ్చిన పాప ఒకరిని దొరకనియాలి ఎవరు నేను తిన్నానా తినలే నువ్వు తినలే ఏడా ఒకటి రెండో తిన్నాక అంతే తిన్నావుగా మాడిపోయిన తిన్నావుగా తిన్నా చెప్పు వస్తుంది ఒక్క చిన్న డబ్బా చాలు 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 ఎవరు తిన్నారు ఇంకా నాకే రాలే లాస్ట్ కెమెరా పట్టుకొని నేను లాస్ట్కి నిలబడ్డా నువ్వు కూడా తిన్నది పెట్టు నేను కూడా ఒకటే అవి కోటు వస్తాయిరా పెట్టుకుంటారా ఇక్కడ బాబాయ్ తింటారు సపరేట్గా బోర్ దించారు కదా అలా ఎట్లుందా టేస్ట్ తీయగుంటది టమాటా లెక్క తిన్నావా టేస్ట్ ఎట్లుంది టమాటా లెక్క ఉంటది ఏం కాదు టమాటా లెక్క ఉంది చిన్న దీనికి కారణం తింటారు తిన్నావారా అరే తినేదారా పోతున్నా మా తింటే బతికే ఉన్నది నీకు ఏం కాదు అంటే ఇప్పుడు కోత షుగర్ వ్యాధి వచ్చిన తింటారా ఏముందారా గిద్దరు గిద్దరు తగలేదు అన్నీ జ్యూస్ చేస్తే ఎట్లుందంటే అది లోపల మేడిపండు ఉంటుంది కదా దాని లోపల గింజలు అట్లా ఉంది మేడిపండ్ల పురుగు ఉంటాయంట కదా సేమ్ అట్లే ఉంది మేలిమై ఉండును పొట్ట విప్పించుడు రెండు సెట్ ఇంకో వాళ్ళే ఉండాలి కిరాయి వచ్చిన కూర్చొని మర్చిపోతారు 2 బెడ్లు ఎత్తా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఏదో అంటాడు రెగ్యులర్ షెడ్ పోతుంది ఆడ స్విమ్మింగ్ పూల్ లాస్ట్ కొత్త అదే కథ అవుతుంది ఏది నీకు తెలియదు ఛానల్కి ఏమన్నా అయితే ఎందుకు అవుతుంది దాంట్లో అప్పుడు గడి కోసేది మనమే ఇచ్చాము అర్థమైతే కొంచెమే కావాలి కొంచెం ఉంచుదా అయిపోయింది
పెట్టాం 4 ఫీట్ల గిడికి వస్తుంది కదా ఫీట్ లోపల లోపలికి ఎందుకు పోడు పొక్కేంది చూసుడు కట్టి ఉంటుంది కదా కాయ పెద్ద కాయ కదా సెట్ ఎలా పట్టిండు అయ్యో వేసేది చచ్చిపోతుంది కావచ్చు నువ్వు అన్నావా అయినట్టే ఉరి అక్క పన్నది రో షెట్ ఇటు పెట్టే ఉండరా పోతా గంతే బరాబర్ సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.